పరకాల ఒక 200 కోట్ల కోట్లతోటి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిన 4 లైన్ రోడ్ ప్లస్ బ్రిడ్జ్. రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు మేము 4 లైన్ బ్రిడ్జ్ నిర్మించాం, ఇది మా డ్యూటీ కాదు, కేవలం ఒక సింగిల్ లైన్ ఓవర్ బ్రిడ్జ్కి మాత్రమే పైసలు ఇస్తాం, అది కూడా పట్టాల మీద ఇస్తామని చెప్పినాడు. నేను 200 కోట్ల ప్రాజెక్టు నువ్వు ఇస్తాం 30 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి, ఎందుకే ఈ దిక్కుమల్ల బుచ్చమిత్రాలు చేస్తారని చెప్పి నేను వదిలిపెట్టా. కానీ కాలే 200 కోట్ల ప్రాజెక్టుకి ఆనాడు రైల్వే ఇచ్చింది కేవలం 6 కోట్లు మాత్రమే, అది కూడా పట్టాల మీదనే ఇచ్చింది. ఇవాళ గత 3 మంత్రి ఉన్ననాడు వాస్తవం ఇప్పుడు హరీష్ రావు చేసింది. ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆనాడు గవర్నమెంట్లో ఉండి చేయాల్సిన పనే ఉండే అంటే మన డబ్బులు జమ చేయాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి, చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉండే. కాలే అంటే అర్థం కావాల్సింది ఏంటి, 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం కనుక కోఆర్డినేట్ చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా బ్రిడ్జి లాగా అర్థమవుతుంది కదా. దానికి ఒక సజీవ సాక్ష్యం చెప్తా, మా రాజశేఖర్ దగ్గరనే ఉంది. అది కూడా బొల్లారం బజార్ 1993 1993లో శాంక్షన్ అయింది, ల్యాండ్ ఎక్వేషన్ కూడా అయింది. ఇవాళ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 2026 అంటే 26 ప్లస్ 7 33 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా కాలేదు. ఇవాళ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనం చెప్పిన మళ్ళీ చెప్పబోతున్నా, MNTS అని రైల్వే లైన్ ఉన్నది, MNTS రైల్వే లైన్, దాని కాస్ట్ వచ్చేసి 1043 కోట్ల రూపాయలు, 1043 కోట్ల రూపాయలు. దాని కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు. నేను కూడా మంత్రియే, కానీ 4 పైసలు కూడా మేము ఇవ్వకపోతే రైల్వే డిపార్ట్మెంట్ 1049 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి. తెలుసుకో రాజశేఖర రెడ్డి, ఒక నిమిషం ఉండే, నేను కూడా పనిచేసిన రాజశేఖర రెడ్డి, నేను కూడా పనిచేసా కదా. నేను నీతో నీ పార్టీలో ఉన్నా కదా, నేను నీ పార్టీలో ఉంటే నేనే మంత్రి అయితే 2 సార్లు. అది ఇది నేను ఎందుకంటున్నా అంటే నీకు తెలియదు, అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళని నేను చెప్పాలి. నేను స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, దేశంలో ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి 4 సార్లు మీటింగ్ పెట్టినా. నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఫర్ ఎంటైర్ కంట్రీ కోసం పెట్టినా. నేను వీళ్ళతో కూడా మీటింగ్ పెట్టినా, ఇక్కడ రైల్వే అధికారులతో మీటింగ్ పెట్టినా. ఏంటిగా మీటింగ్ అంటే, ఒకప్పుడు రైలు తక్కువ వచ్చేది, ఎప్పుడో ఒక రైలు వచ్చేది, రైలు స్పీడ్ కూడా తక్కువ ఉండేది. ఇవాళ 120-130 కిలోమీటర్ల స్పీడ్ ఉన్న రైలు కూడా కంటిరెప్ప పాటు గ్యాప్ లేకుండా వస్తూ ఉన్నాయి. మోడీ గారు, మీరు పట్టణాలలో, నా లెటర్ ఉంటే రాజశేఖర్ గారు పంపిస్తా, పట్టణాలలో, అది హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బొంబాయి కావచ్చు, అది ఢిల్లీ కావచ్చు, రైల్వే లైన్ల మీదకి మనిషి రాకుండా ఉండాలి, రైల్వే లైన్ల మీదకి ఓ బలినో గొడవ రాకుండా ఉండాలంటే ఎంత వీలైతే అంత అండర్ బ్రిడ్జ్ల కోసం మీరు పర్మిషన్, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్ఓబి, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్ఓబి తప్ప అంతకు ముందు ఆర్ఓబి వచ్చేది కాదు, మనకు ఆర్ఓబిలు వచ్చేది కాదు. కానీ ఫస్ట్ టైం గేట్లు లేకపోయినప్పటికి కూడా ఇలా హైదరాబాద్ నగరంలో ఒక 100 పాయింట్ల అవసరం ఉంటే 100 పాయింట్లలో కూడా అది 6 మీటర్ల ఎత్తు లేకపోవచ్చు, 4 మీటర్లో ఉండొచ్చు. మనిషి తాగడానికి, పశువులు తాగడానికి, సైకిల్ మోటార్ తాగడానికి ఇవ్వమని చెప్పి కోరితే వారు వెంటనే స్పందించింది. అవునండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎక్కడెక్కడైతే అటుపక్క ఇటుపక్క ఎత్తుంది, మనం మంచం దాటలేకపోతాము, ఎత్తుంటే అప్పుడప్పుడు అటుపక్క ఇటుపక్క ఎత్తుంటే రైలు కిందికి వెళ్ళిపోతుంటాయి. మీరు కాస్ట్ కోసం చూడకండి, మోడీ గారు కాస్ట్ కోసం ఆలోచించద్దు, ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎన్నైతే అన్ని ఆ ఫూట్ అవుట్ చేసేయాలని చెప్పి ఒక లెటర్ రాసిన, అవి అవుతున్నాయి. ఇప్పుడు మీ షెఫిల్ కూడా నాకు తెలిసి అది గేట్ అన్నది కానుకుంటా, గేటు లేని కాడ వచ్చినటువంటి ఆర్ఈపి వాళ్ళు, నేను ఒకరు వస్తే షాప్లో వచ్చి, అయ్యా ఏం చేస్తాం, మేమంతా బతకచ్చిన వాళ్ళం, నేను తిరిగితే బతకచ్చిన వాళ్ళం, ఈ గేట్ ఉన్నప్పుడు మా షాపులు బాగా కలిసినాయి,
ఈ గేట్ ఆగిపోయింది, మా బతుక అయిపోయింది అంటే మేము అటు నుంచి అంత తిరిగితే ఎత్తున్నది, మాకు 4 నెలలు అవసరం లేదు, మాకు చిన్న పదవి అని చెప్తే వాళ్ళు ఒప్పుకొని కడుతున్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఉన్నారో నాకు ప్రచారం లేకపోవచ్చు కానీ విషయ పరిజ్ఞానం ఏది ఉంటుంది కదా, విషయ పరిజ్ఞానం ఏది ఉంటుంది. ఇవాళ నేను అంటున్నా హైదరాబాద్ నగరంలో నాట్ ఓన్లీ మల్కాగిరి, వారి మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, ఎంటైర్ కంట్రీకి ఇట్లాంటి పని చేయిస్తున్నాం మేము. నెంబర్ టూ వారే చెప్పిండు 22 నుంచి వచ్చింది, 23 నుంచి అమలవుతుందని. ఇవాళ నేను అనకూడదు కానీ చిన్న పనులు చేయడానికి కూడా ముందుకు వస్తలేదు రాష్ట్రంలో. ఎందుకు వస్తలేదో నాకంటే ఎక్కువ మీకు ఇక్కడ అనుభవిస్తున్నారు కాబట్టి. ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమవుతుందో మీరు చూస్తున్నారు. నేను పోయినా స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్పిండ్రు ల్యాండ్ అక్విజిషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యనంటే గిదేం ఆలోచిస్తారు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్ఫరెన్స్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్విజిషన్ 70 లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన బ్రిడ్జ్ కావాలి. 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 9 మ్యాచ్యూరిటీ లెవెల్స్ లేనట్టు లెక్క అవుతుంది. మనకు మ్యాచ్యూరిటీ లెవెల్స్ లేనట్టు లెక్క అవుతుంది. ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లెక్సీలు ఈ కథలు నమ్మటం కాదు, పనిచేసేటోని గుండెల్లో పెట్టుకుంటారు, మనుషులు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకని నేను డబ్బులు నమ్ముకున్నాను కాదు, నేను ధర్మం నమ్ముకున్నాను, కష్టాలు నమ్ముకున్నాను, శ్రమలు నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నానని చెప్పి మనం చేస్తున్నాం. నమస్కారం. జై తెలంగాణ. భారత్ మాత.